ఏందో ఈ కథ ఏందో. నేను ఆడుకోనరా, నన్ను వాకింగ్ చేయమన్నారు, నువ్వు ఆడుకుంటా అంటే ఆడుకోపో. వాకింగ్ రావా? రాకపో. ఇదేందో ఏమో, ఈ తిండి ఏమో, తిండి తినుడు దాన్ని అరిగించుకున్నాడు, ఈ వాకింగ్ లేదో ఏమో. ఈయన వాకింగ్ రారా, ఇక చూడు వీని పట్టుకొస్తే, వాకింగ్ పట్టుకొస్తే వాడు చూడాడు, వాడు దారా ఇట్లా నడు, నాతో పాటు నడు దారా అంటే తోలుకొచ్చుకున్నా నేను చోపతికి ఎవరు దొరుకుతలేడని. చూడు వచ్చిండు, మంచిగా 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 అట్టిగా డిచ్చి 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 మంచిగా అయిందా? దా దాడి దా దా రన్నింగ్ ఎవరు ఫస్ట్ ఉరుకుతారో, దా ఎవరు ఫస్ట్. నీకేనా? అరే అరే ఫస్ట్ నువ్వే విన్నర్ విన్నర్. దా మళ్ళా 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 ఆడమ్మా, మళ్ళా ఆడబెట్టి మళ్ళా ఫస్ట్ వాళ్ళు వస్తారు చూద్దాం. ఆడబెట్టి దా దా ఇక దా మళ్ళా మళ్ళా దా ఇక దా 1 2 3. అరే అరే మళ్ళా నీకే దొరికిందా? అరే మళ్ళానా? సరే పెట్టి ఇట్లా చేస్తే కథం నెల రోజులలో తగ్గుతుంది రా అయ్యా నీతో ఆడితే. వారుడేమో కానీ. రైట్ 1 2 3. మళ్ళా నీకే దొరికిందా? అమ్మా ఎన్నిసార్లు రా అయ్యా. చూసిరు కదా నేను మా వాడు ఎట్లా ఆడుకున్నాం అనేది. ఇప్పుడైనా ఇప్పటి జనరేషన్ పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలకైతే టీవీ ముంగడ కూర్చొని బొమ్మలు పెట్టించడం కానీ ఫోన్ కానీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇవి రెండు చేయడం వల్ల వాళ్ళకేంటి అంటే కంటి చూపు కూడా తగ్గుతుంది, ఏకాగ్రత కూడా తగ్గుతుంది అన్నమాట. మనం ఇట్లా బయటికి తీసుకెళ్ళి మనం ఇట్లా ఆటలు ఆడిపించినాం అనుకోండి, వాళ్ళతో పాటు మీరు ఆడిరు అనుకోండి, మీకు ఎక్సర్సైజ్ అవుతుంది, మీకు మైండ్ ఫ్రెష్ అయినట్టు ఉంటుంది, వాళ్ళను బయటకు తీసుకొచ్చినట్టు ఉంటుంది, ఆ టీవీ ఫోన్ల నుంచి అయితే దూరం చేసినట్టు ఉంటుంది. మనకు కూడా చాలా అంటే చాలా ప్లస్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైనా ఒకటే గుర్తు పెట్టుకోండి, మీకు వీలైనప్పుడు ఎప్పుడు టైం దొరికినా పిల్లలతోటి బయట స్పెండ్ చేయండి. టీవీలకు ఫోన్లకు మాత్రం అతుక్కోకుండా ఉండండి. చూడండి మా వాడు ఎంత మంచిగా ఆడుకుంటుండో, దగ్గరలో ఉన్న వెంచర్కి అయితే తీసుకొస్తే మా వాడు మంచిగా ఆడుకుంటుండు. ఈ ఫోన్లు టీవీలు ఏంది ఇక ఊకే మంచిగా ఇట్లా ఆడుకొని ఇచ్చినాం అనుకో, వాళ్ళకు మంచిగా శారీరక శ్రమ అవుతుంది, మంచిగా ఫిజికల్గా కూడా ఎదుగుతారు, మెంటల్గా కూడా నిమ్మలం ఉంటుంది. ఇక ప్రశాంతమైన వాతావరణంలో మంచి గాలి కూడా దొరుకుతుంది. ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఫోన్లు టీవీలకైతే అతకనియకండి పిల్లల్ని అయితే. ఇట్లా చెప్పు పోయిందట మా వాడు చూడావు ఎంత మంచిగా వేసుకుంటున్నాడు మానంతలో వాడే. పిల్లలకి అట్లా ఫ్రీడమ్ ఇవ్వాలి కొన్ని విషయాలలో, అన్ని విషయాలలో కూడా కాదు. జాగ్రత్త ఉండండి. నా పౌచ్ తీసి ఆడ పెట్టుకొని ఎట్లా ఆడుతున్నట్టు చూడండి. మనకైతే మన వీడియో నచ్చినట్లయితే మనకు ఒక లైక్ వేసుకోండి. వేమ రిత్విక్ స్వామి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చెప్పేది ఏంటంటే పిల్లలకైతే ఎక్కువగా మొబైల్స్ కానీ టీవీ కానీ ఎక్కువ అలవాటు చేయకండి, ఫ్యూచర్లో మనకే ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. దయచేసి నా మాట అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.